తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో నిరుద్యోగమే అత్యంత కీలకమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వట్టినాగులపల్లిలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని ఆరోపించారు. యువత అంతా ఉద్యోగ ఉపాధి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కూడా నిరుద్యోగమే కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 90 రోజుల్లోనే 31,000 పైచిలకు ఉద్యోగాలకు నియామక పత్రాలను అందజేశామని తెలిపారు. అందరి ప్రాణాలు కాపాడటంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకమని అన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్లో 483 మంది ఉద్యోగులు శిక్షణ పొందితే అందులో 90% మంది యువకులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం సంతోషకరమని అన్నారు రేవంత్ రెడ్డి. ఇక ప్రజల ఆలోచనలు వినడం ప్రజాప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో కూడా విద్యా వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పించామని అన్నారు. నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం విశ్వాసం కల్పించి రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా మీకు ఉద్యోగాలు అందించాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇవాళ మా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు కొంతమంది విద్యార్థులు అక్కడక్కడ పరీక్షలు వాయిదా వేయమని కొన్నిసార్లు మాట్లాడుతున్నారు. మీరు ఏదున్నా నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ఆందోళన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మంత్రులను కలవండి, విజ్ఞప్తి చేయండి. ఉన్నతాధికారులను కలవండి, విజ్ఞప్తి చేయండి. తప్పకుండా మీరేమైనా సహేతుకమైన సమస్యను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా రేవంత్